తిరుపతి బాలాజీ కాలనీలోని జ్యోతిరావు పూలే కూడలి వద్ద పవన్ కళ్యాణ్ వారాహి బహిరంగ సభలో పాల్గొన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం అవిశ్వాసాలకు భంగం కలిగించే చర్యలను అరికెట్టేందుకు దేశవ్యాప్తంగా అమలయ్యేలా బలమైన చట్టాన్ని తక్షణమే తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆ చట్టాన్ని అమలు చేసేలా జాతీయ రాష్ట్ర స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. తిరుపతిలో నిర్వహించిన వారాహి సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వారాహి డిక్లరేషన్లో ముఖ్యాంశాలను వివరించారు. ఏ మతానికి ఏ ధర్మానికైనా భంగం వాటిల్లినా ఒకేలా స్పందించేలా లౌకికవాదాన్ని పాటించాలన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు ప్రతి ఏడాది నిధులు కేటాయించాలని పేర్కొన్నారు. అలాగే ఆలయాల్లో నిత్యం జరిగే నైవేద్యాలు, ప్రసాదాల్లో వినియోగించే వస్తువుల స్వచ్ఛతను ధృవీకరించే విధానాన్ని సైతం అమల్లోకి తీసుకురావాలని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలుగానే కాకుండా విద్యా కళా కేంద్రాలుగా, ఆర్థిక కేంద్రాలుగా, పర్యావరణ పరిరక్షణ సంక్షేమ కేంద్రాలుగా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఆ దిశగా ప్రణాళిక సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ అన్నారు. వారాహి సభ చాలా ప్రత్యేకమైందని, తమ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు దాటిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డ ఈ 100 రోజుల్లో ఎప్పుడూ రోడ్డు మీదకు రాలేదని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం అంటూ ప్రజలకు ఇచ్చిన హామీలు ఎలా నిలబెట్టుకోవాలో ఆలోచించామని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని, దానిని ఎలా నిలబెట్టాలని ఆలోచించుతున్నట్లు చెప్పారు. అందరికీ అర్థం కావడానికే ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుందన్నారు. ఇస్లాం సమాజాన్ని చూసి కొందరు నేర్చుకోవాలని చెప్పారు. ఓ హిందువుగా, సగటు భారతీయుడిగా తాను ప్రజల ముందుకు వచ్చానని పవన్ కళ్యాణ్ తెలిపారు. సెక్యులరిజం అనే పేరుతో హిందువుల నోరు నొక్కేస్తున్నారన్న పవన్ సనాతన ధర్మాన్ని సూడో సెక్యులరిస్టులు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. సనాతన ధర్మం, హిందువు దేవుళ్లను విమర్శించేవారు ఎక్కువయ్యారని, ఇస్లాం దేశాల మాటలు సూడో సెక్యులరిస్టులకు వినపడమని ధ్వజమెత్తారు. బంగ్లాదేశ్ ఇస్లాం రాజ్యంగా ప్రకటించుకున్నా ఎవరూ మాట్లాడరని, మనం పళ్ళ బిగువున బాధను భరించాలా అని ధ్వజమెత్తారు. మన సమాజంలో ఐక్యత లేకపోవడమే దీనికి కారణమన్న పవన్ హిందూ సమాజాన్ని కులాలు, ప్రాంతాల వారీగా విభజించారన్నారు. హిందువులంతా ఏకమయ్యే సమయం వచ్చిందన్న పవన్ కళ్యాణ్ మన మతం గురించి మాట్లాడుకోవాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. సనాతన ధర్మానికి రంగు వివక్షత లేదని, మోకలే తీసుకువచ్చిన వివక్ష అని పేర్కొన్నారు. ఈ మధ్యన సనాతన ధర్మం ఒక వైరస్, దాన్ని అంతం చేస్తాం అంటున్నారు కొందరు. గతంలో శ్రీరామచంద్రుణ్ణి, మనందరం కొలిచే శ్రీరామచంద్రుణ్ణి కొన్ని దశాబ్దాల క్రితం పాదరక్షలతో కొడుతూ, చెప్పులతో కొడుతూ, ఊరేగింపుతో తీసుకెళ్లారు. మధ్యలో రామాయణం కల్పవృక్షం అని గొప్పగా చెప్తే, కాదు రామాయణం కల్పవృక్షం కాదు, రామాయణం విషవృక్షం అని అన్నారు. మొన్న ఈ మధ్యలో రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహం తల నరికేస్తారు. గత కొంతకాలంగా కల్తీ నెయ్యితోటి, జంతువు కొవ్వుతోటి కలిపిన ప్రసాదాలు ఏడుకొండల వాడికి నైవేద్యంగా పెడతారు. అదే ప్రసాదాలు ఆంధ్రప్రదేశ్ నుంచి 1,00,000 లడ్డులు చేసి ఆ కల్తీ నెయ్యితోటి అయోధ్య రాముడికి పంపిస్తారు. దేశ ప్రతిపక్ష నాయకుడు అయోధ్య రామాలయాన్ని ప్రారంభోత్సవాన్ని నాచ్ గానా సభగా చెప్తారు. ఆయన మా మనోభావాలు దెబ్బతిన్నావు. The honorable opposition leader Sri Rahul Gandhi says Ayodhya ceremony, when he compares to it as a Nach Gan Sabha, none of the Sanatani Hindus should not get hurt. We have to be happy about it. And you want the votes of all the Sanatani Hindus to get into the power, to be a political leader, to be in the opposition. And you want all the votes of Sanatani Hindus. But you don't respect Lord Rama. You might hate Modi ji. You might hate us. But don't you guys dare to talk about Lord Sri Rama.